దత్తాత్రేయ గారు, దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో 10 ఏళ్ల పాటు ఒక పగడ్బందీ వ్యవస్థను తెలంగాణ సమాజం అంతా కూడా చూసిన సందర్భం మనం చూసాం. ప్రతి కార్యక్రమం, ప్రతి సంక్షేమం కావచ్చు, ప్రతి అభివృద్ధికి పగడ్బందీ ప్రణాళికలు రూపొందించడమే కాకుండా వాటిని ల్యాండ్ చేసే వరకు, చివరి లబ్ధిదారు వరకు చేరే వరకు కూడా వాటిని పగడ్బందీగా అమలు చేసిన సంస్కృతి తెలంగాణ సమాజం చూసింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 ఏళ్లలో పూర్తిగా సగం సినిమా అటర్ ఫ్లాప్ అయిపోయిందనే అంశం కూడా ఇప్పుడు చర్చకు వస్తున్న పరిస్థితి. ఎట్లా చూడాలి? ఓవైపు పరిపాలన పూర్తిగా పడకేసిందనే అంశం, మరోవైపు మంత్రివర్గంలో కావచ్చు, ముఖ్యమంత్రికి మధ్య రోజు రోజుకు ప్రతి అంశంపై కూడా రగిలిపోతా ఉంది మంత్రివర్గం అనే అంశం ఈరోజు పత్రికల్లో వస్తున్న కథనం. ఎట్లా చూడాలి? రాజుగారు, మీకు పెద్దలు దేవిప్రసాద్ అన్న గారికి, ప్యానల్లో ఉన్నటువంటి మీకు, అట్లాగే టీ న్యూస్ ప్రేక్షకులకు, యజమానికి, తెలంగాణ రాష్ట్రంలో పాలన పడకేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా అందినంతా దోచుకో, అందినంతా దాచుకో అనేటువంటి వ్యవహారం కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాలం దగ్గర పడ్డది, సమయం తక్కువ ఉన్నది. మంత్రులు ఎవరు కూడా ముఖ్యమంత్రి గారి మాట వినే పరిస్థితి చేజారిపోతుంది. ఎందుకు? సీనియర్ మోస్ట్ మినిస్టర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకుడు అయినటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, వాళ్ళ మధ్య జరిగినటువంటి కొన్ని ఎపిసోడిక్ వ్యవహారాలు చూస్తే, ఒక బొగ్గు కుంభకోణం విషయంలో సీనియర్ మంత్రి అయినటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారిని టార్గెట్ చేసి ఒక రోజు మొత్తం కూడా 2 ఛానళ్లలో ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బయట ఆల్రెడీ ఆయన పైన ఒక రూమర్ ఉంది, 30% కోసం ఆర్థిక శాఖ మంత్రి 30% వసూలు చేస్తున్నాడు అనేటువంటి అంశం. ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వర్సెస్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ మధ్య జరిగినటువంటి వ్యవహారం, చిలికి గాలివానలాగా మొత్తం ఒక రోజు మొత్తం కూడా అన్ని టీవీ ఛానల్లో ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే స్థాయికి ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం మొత్తం కూడా ఒక రోజు మీటింగ్ పెట్టుకొని మరి చర్చించి వాళ్ళ పరువు ప్రతిష్టల గురించి మాట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇక పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ మధ్య ఒక దున్నపోత ఎపిసోడ్ జరిగింది. ఆ అంశాలు కూడా చాలా పెద్ద స్థాయిలో మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడం, వాళ్ళ మధ్య దేవాదాయ శాఖకు సంబంధించిన టెండర్ల విషయంలో కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మధ్య పెద్ద ఎత్తున సమ్మక్క సారక్క టెండర్ల విషయంలో జరిగినటువంటిది అయితే ఆమె తూమి తేల్చుకుంటారేమో, వరంగల్ పోతే యుద్ధ వాతావరణం ఉంటుందేమో అనే పరిస్థితి మనం చూసినాం. సో ఇట్లా జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అంశాలు, ముఖ్యమంత్రి గారితోనే ఆమె తూమి 500 కోట్ల అంశంలో, ఇట్లా మంత్రులు ఎవ్వరు కూడా నా మాట వినట్లేరు. ఎవరు మళ్ళీ కర్ణాటక రాష్ట్రం లాగా నా ముఖ్యమంత్రి కుర్చీని లాక్కుంటారో. మొన్న పీసీసీ ప్రెసిడెంట్ పైన అండి, డిజాస్టర్ ప్రెసిడెంట్ అని చెప్పేసి 24 అవర్స్ ఒక ఛానల్లో ఆయన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రచారం చేసిన తీరు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఒకటి ఫిక్స్ అయిపోయాడు, నేను హిట్లర్ వారసుని ప్రకటించుకున్నాడు. కాబట్టి హిట్లరు తన నీడను కూడా తను నమ్మడు. ఇక తన అనుచరుల మీద ఒక వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి పెడతాడు. అనుక్షణం అనుమానం, ఎవరు నా కుర్చీకి కిందికి నీళ్లు తీసుకొస్తా ఉన్నారు, వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలనేటువంటి విషయంలో ఐఏఎస్ ఆఫీసర్లని అదుపు చేయడం కోసం ఒకరు, మంత్రుల యొక్క పర్యవేక్షణ, మంత్రులు ఏం చేస్తున్నారు, వాళ్ళ శాఖలో ఏం జరుగుతుంది, నా పైన ఏమైనా కుట్ర పన్నుతున్నారా ఏందనేటువంటిది ఇంకోటి. కాబట్టి ఈ వ్యవహారం మొత్తం నడపాలంటే ఆయనకు ఇక ఇక్కడ నుంచి జరగట్లేదు. అది ఆంధ్ర ప్రాంతం నుంచి సలహాలు సూచనలు వస్తూ ఉంటాయి. పయ్యావుల కేశవ లాంటి ఇంకొకరు వచ్చేసి ఫ్యూచర్ సిటీలో మేము పెట్టుబడులు పెడతాం, నీకు అత్యంత అనుచరుడు ప్రధానంగా సలహాదారుడుగా ఉన్నటువంటి వ్యక్తితో మేము వ్యవహారాలు చేపిస్తాం, నీ ఆర్థిక వ్యవహారాలు, భూ వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాలు మొత్తం యథాస్థాయిగా కొనసాగాలంటే నీ అధికారులు మేము చెప్పినట్టు వినాలా. అధికారులు వినాలంటే ఏం చేయాలి? ఆయన ఎవరు చెప్తే వాళ్ళకు, ఇక పోలీస్ అధికారుల బదిలీలు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీలు కావచ్చు, తహసీల్దార్ల బదిలీలు కావచ్చు, బ్రదర్స్ అండి, బిగ్ బ్రదర్స్, రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఎట్లా చెప్తే అట్లా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారుల బదిలీలు కొనసాగుతాయి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే తెలంగాణ సమాజంలో అందరికీ అర్థమైపోతా ఉంది, సంక్షేమ పథకాలు అటుకెక్కినాయి, 6 గ్యారెంటీల మాటే లేదు, 13 హామీలు ఎప్పుడో కథం ఆవిరైపోయినాయి, ఇక వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు అమలవుతాయి అన్న ఆశ తెలంగాణ ప్రజలకు లేదు. ఇక ప్రతిపక్షాలుగా కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అనుక్షణం ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటూ ఉంటే, లేదు మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పుడో పక్కకు పెట్టినాం, మేము భూదాహం కోసం ముందుకు వచ్చినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ భూమి కనిపిస్తే, ప్రభుత్వ భూమి కానీ ప్రైవేటు భూమి కానీ, ప్రైవేటు భూమి అయితేనేమో అది సెటిల్మెంట్ చేయడానికి అన్నదమ్ముల ఆఫీసే ఉంది, ప్రభుత్వ భూమి అయితే అధికారులతోటి దాన్ని యథేచ్ఛగా ఏ విధంగా మాఫీ చేయాలా, మాయం చేయాలనేటువంటిది అదొక వ్యవస్థ నడుస్తుంది. సో ఇట్లా అటు భూమి, ఇటు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అంశాలు, తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాల ఊసు లేకుండా, అధికారుల మధ్య సమన్వయం లేకుండా, కేవలం నేను నా కుటుంబం నేను చెప్పినట్టే నడవాలన్నట్టు వ్యవహారంతో వాళ్ళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న తీరును చూస్తుంటే వాటాల వసూలు, పర్సంటేజీల పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో ఇదే జరుగుతూ ఉంది. ఏ మంత్రిని దగ్గరికి పోయినా కూడా నాకు స్వేచ్ఛ లేదు, నేను తీసుకున్న నిర్ణయాలు నాకు తెలియకుండానే. మొన్న కోడిగుడ్ల పంపకాల్లో శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వాపోయింది,
నాకు సంబంధించిన శాఖకు సంబంధించిన టెండర్లు కానీ ఆవిడకి సంబంధించిన అనౌన్స్మెంట్ కానీ విదౌట్ మై పర్మిషన్ హౌ మీరు ఎట్లా చేస్తారని అధికారులపైన గుస్సా అయింది. సెల్ ఫోన్ల టెండరింగ్ విషయంలో అవినీతి బయట పెట్టేసరికి ఆమె పైన ఒక నిధిగా ఇక దేవాదాయ శాఖ మంత్రి అయితే అసలు మా మీద ప్రమేయం లేకుండా నిర్ణయాలు జరిగిపోతూ ఉన్నాయి. ప్రతి నిర్ణయం కూడా మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారండి సహచర మంత్రి వాకిటి శ్రీహరి గారి పైన పేపర్లు విసిరేస్తున్నాడు. ఆయనను మంత్రి అనుకుంటున్నాడా లేకపోతే అంత మొత్తంగా ఇద్దరే అయితే పొంగులేటి లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరి సమన్వయంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి శాఖ వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని ప్రతి మంత్రి మీద ఒక ఆజమాష్యలా ఇస్తూ ఒక షాడో అధికారులను వాళ్ళపై రెచ్చగొడుతూ వాళ్ళ కోర్ టీంని పెట్టి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన మొత్తం కూడా విచ్ఛిన్నం చేసి ఆర్థిక లావాదేవీలు పంపకాలు వసూళ్లు పర్సంటేజీలు తప్ప ఇంకేమీ లేదు. పరిపాలన అటకెక్కింది.